మనం తీసుకున్నటువంటి అంశం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ జలదోపిడి. ఆంధ్రప్రదేశ్ జలదోపిడిలో కూడా మనం తీసుకున్నటువంటి డైమెన్షన్స్ ఏంటిదంటే తెలంగాణ అనేటటువంటి ప్రాంతం అనేటటువంటిది గత 2,500 సంవత్సరాల కన్నుచూపుల చరిత్రలో కూడా 2,500 సంవత్సరాల చరిత్రను గమనిస్తే మనకు దాదాపు కేవలం 185 సంవత్సరాలు మాత్రమే మనం ఆంధ్రతోటి కలిసి ఉన్నాం అనేటటువంటి కోణమును మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. తెలంగాణకు జీవగర్ర ప్రాణం ఏంటిదంటే కృష్ణా గోదావరి నదులు. ఆ రోజు 2,500 సంవత్సరాల క్రితము ఇక్కడికి ఆర్యులు వింధ్యారణ్యం దాటి ముందుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం చూసిందంటే కృష్ణా గోదావరి నదులు ఉన్నాయనేటటువంటి దాన్ని గమనించుకొని మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ నాగరికత అనేటటువంటిది మనకు దీనిలో కూడా కృష్ణా గోదావరి అనేటటువంటి ప్రాముఖ్యత అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఉంది. అదే విధంగా అన్ని చరిత్రల్లో కూడా ఈ దక్కన్ సామ్రాజ్యం ఏర్పడినప్పుడే గాని, శాతవాహనుల కాలంలోనే గాని, కాకతీయుల కాలంలోనే గాని, బహమనీయుల కాలంలోనే గాని, నైజాం స్టేట్ వరకు కూడా కృష్ణా గోదావరికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ కృష్ణా గోదావరి బేసిన్ల ద్వారానే కానీ, కృష్ణా గోదావరిల ద్వారానే కానీ ఇక్కడ మొత్తం దక్షిణ భారతదేశం వెళ్ళడమే కానీ, త్రిలింగ దేశం ఏర్పాటు చేసుకోవడమే కానీ, అదేవిధంగా త్రిసముద్ర దేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఏదైతుందో అదే కేంద్ర బిందువుగా ఈ 2,500 సంవత్సరాల చరిత్రలో కూడా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ఏంటిదంటే స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైతుందో జలాల వినియోగం అనేటటువంటి సబ్జెక్టు ముందుకొచ్చింది. జలాల వినియోగంకు ఆ రోజు మొట్టమొదటిసారిగా మొదటి పంచవర్ష ప్రణాళిక లోపల ఈ దేశం తీసుకున్నది ఏంటిదంటే పంచవర్ష ప్రణాళిక లోపల అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికల ద్వారా జలాల వినియోగం అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే ఇక్కడ హైదరాబాద్కు వచ్చే వరకు హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో ఏదైతే దాదాపు ఇప్పుడున్న భౌగోళిక హైదరాబాద్ కాదు, దీనికి వెనకాల మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక ప్రాంతాలు ఏవైతే చాలా సుదీర్ఘకాలంగా మనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 1942లో నిజాం సుల్తాన్ పాదుషా డిజైన్ చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రెడీగా ఉండేది. ఎందుకంటే ఆ రోజు దేశంలో పట్టినే నిజాం స్టేట్ అనేటటువంటిది అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్రం. ఇది ఎన్నో రంగాల్లో ఇది దేశంలో ఎక్కడ లేనటువంటి సబ్జెక్ట్స్, కొత్త కోణాలు, రైల్వే రూట్స్ కానీ ఎన్నో రకాలుగా ఇక్కడ కొన్ని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి ప్రాంతం పరిస్థితుల్లో వనరుల వినియోగంకు పూర్తి స్థాయిలో దేశం రానటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కృష్ణా నది మీద అదేవిధంగా గోదావరి నది మీద 2 బృహత్తమైనటువంటి డిజైన్డ్ ప్రోగ్రామ్స్ మనకు ఆ రోజు డిజైన్ చేసినటువంటి ఉన్నాయి. అది కృష్ణాకు వస్తే అప్పర్ కృష్ణ, అదేవిధంగా గోదావరికి వస్తే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా మనకు దాదాపు 9 పెద్ద ప్రాజెక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏంటిదంటే నైజాం స్టేట్ అంతమించింది, తెలంగాణ స్టేట్ అనేటటువంటిది హైదరాబాద్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి మొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నిజాం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ను యాజ్ ఇట్ ఈస్గా తన క్యాబినెట్లో ఆమోదించి మొదటి పంచవర్ష ప్రణాళికకు ఆమోదం కొరకు పంపించినటువంటి నేపథ్యం. అంటే దేశంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి డిజైన్లు కానటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ హైదరాబాద్ స్టేటు కృష్ణా మీద గోదావరి మీద బ్రహ్మాండమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా విధి లేకుండా ఆమోదం చేసేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కృష్ణా గోదావరిలో ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే ఈ తెలంగాణ అనేటటువంటిది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోజున్నటువంటి హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో అది దేశంలోనే అత్యంత పెద్ద ఇరిగేషన్ ప్రాంతంగా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి. పంజాబ్తో పాటు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల కంటే కృష్ణా కంటే కూడా ఈ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇరిగేషన్ పూర్తిగా వినియోగించుకొని దేశంలోనే నీటి వనరులు సమృద్ధిగా ఉండి సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. అయితే అప్పటిన్నటువంటి మనకంటే 100 సంవత్సరాలు ఆలోచన విధానంలోనే కానీ డెవలప్మెంట్లో కానీ ముందున్నటువంటి ఆంధ్ర ప్రాంత వాళ్ళు ఏంటిదంటే ఈ రాబోయేటటువంటి వారికి ఉన్నటువంటి ప్రమాదాన్ని వాళ్ళు గమనించుకొని ఏం చేసిందంటే తక్షణమే ఈ ప్రాంతంను మనము ఆంధ్రప్రదేశ్ ఏదైతే అనుకుంటున్నామో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటువంటి పరిస్థితి మనకి ఏదైతుందో ఈ ప్రత్యేక పరిస్థితిలో
మనం ఈ తెలంగాణ అనేటటువంటి ప్రాంతాన్ని మనము భాషా ప్రాతిపదిక మనం తీసుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనం డెవలప్ చేసుకొని ఈ ప్రాంతం మనం సమైక్య రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొస్తే ఈ జీవగర్ర ఏదైతే రత్నగర్భ నీటి రత్నగర్భ అనేటటువంటి ఈ ప్రాంతము అనేటటువంటిది మనకు వాళ్ళ నుంచి మనం మరింత డెవలప్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటిది కేవలము కృష్ణా గోదావరిలు ఏవైతే ఉన్నాయో ఈ రెండుటి పూర్తిగా వినియోగించుకునేటటువంటి అవకాశము, అదేవిధంగా తెలంగాణ కంటే కూడా దేశంలో అన్నిటికంటే కూడా మనం డెవలప్ అయ్యేటటువంటి డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని ముందే ఊహించుకొని వాళ్ళు ఏంటిదంటే కేవలం కృష్ణా గోదావరి నదుల కొరకు మాత్రమే వాళ్ళు ఈ తెలంగాణను మొత్తంలో కలుపుకునేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది చేయడం లోపల ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం లోపల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవడం లోపల ఈ రెండు నదులే ప్రధాన కారణం అనేటటువంటిది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆ రోజు కలిసినటువంటి వాళ్ళు పోయేటప్పుడు ఏం గురింది అనేటటువంటిది ఒకసారి గమనించుకుంటే మనకు క్లియర్ గా అర్థమయ్యేది ఏంటిదంటే వీళ్ళు కృష్ణా గోదావరిల మీద ఎంత డిపెండ్ అయ్యేటటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. ఏదైతే 2014 లోపల 13 లోపల అనివార్యంగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఏమడిగిందంటే ఉన్న కృష్ణని ఎలాగో మనం మింగేసినాం కదా, ఇక గోదావరి ఒకటి ఉంది, పోతే ఈ గోదావరిని కూడా పట్టుకుపోదాం అనేటువంటి ఆలోచనతో పోలవరం అనేటటువంటి సబ్జెక్టును విభజన చట్టం లోపల తమకు అనుకూలంగా పెట్టుకోవడం అనేటటువంటిది మనం గమనిస్తే ఏంటిదంటే వాళ్ళు ఈ కృష్ణా గోదావరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటిది ఈ సందర్భంలో మనకు అర్థమైనటువంటి విషయం. కాబట్టి తెలంగాణకు జీవగర్ర అయినటువంటి ఈ కృష్ణా గోదావరులను కాపాడుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల లోపల అన్ని పార్టీలను మనం సైవిక్యం చేసుకుని ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో కూడా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.